ఫోన్ చేస్తేనేమో అన్నయ్య ఇదే ప్లేస్కు రమ్మన్నాడు, అన్నయ్యనేమో ఇంకా వస్తలేడు. అసలు ఇంతకు బయలుదేరిండా లేదా? ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా. అన్నయ్య ఎక్కడ దాకా వచ్చిర్రు? బయలుదేరినా. నువ్వు వచ్చినావా? నేను వచ్చి బాగాసేపు అవుతుంది అన్నయ్య. అక్కడనే ఉండు, నేను తోవలనే ఉన్నా. సరే అన్నయ్య రండి. హలో సార్, ఇవాళ సాయంత్రం కట్టేస్తా సార్. ఈసారి మాట ఓనియను, మీ పైసల్ని కట్టేస్తా. అదేం లేదు సార్, ఖచ్చితంగా కడతా. సరే సరే. సేపు అవుతుంది వచ్చి. ఇంత ముందుకే వచ్చినన్నయ్య, అర్ధగంట అవుతుంది. నువ్వు నన్ను అన్నయ్య బంద్ చేయి, పేరు పెట్టి పిలువు. సరే పిలుస్తా. అవని రమేష్ గడు ఏం చేస్తాడు? తాగి ఇంట్లోనే అన్నాడు. అవని మధ్యాడు పని చేస్తాడు కదా చక్కగా. 2 రోజులు పనికి పోతాడు, 4 రోజులు తాగి ఇంట్లోనే అంటాడు. ఆయనకి ఈ మధ్యలో బాగా తాగుడు అలవాటు అయింది. అలవాటు కాదు, పనికైన కాడ దోస్తుగాలతోని ఈయన అలవాటు చేసుకున్నాడు, సంసారం ఆగం చేస్తాడు. వాడు అలవాటు చేసుకున్నాను తీసిగా తాగుడు బంద్ చేయడు. అందుకే ఆయన మందు తాగకుండా మందు పోపిద్దామని అనుకుంటానా. నువ్వు మందు తాగిపించినాడు తాగుడు బంద్ చేయడు. రైతని చూసినావు కదా, అలా మోడికి ఇట్నే తాగుతుండని మందు పోపించింది. ఒక్క వారం రోజులు సపరేకున్నాడు. ఇక పొల్లు తాగుడు మొదలు పెట్టిండు. తాగి తందనాలు ఆడుతాడు, రోడ్లు కొడుతాడు ఇట్లా. మరి ఆయన ఏం చేస్తే తాగుడు బంద్ చేస్తాడు? నాకైతే ఏం మనసులో పడతలేదు. తాగుడుకు బానిసైనాడు. నువ్వు చెప్తే ఎందుకు తింటాడు, నేను చెప్తే ఎందుకు తింటాడు? వాడు ఎవడు చెప్పినాడు కిందికెళ్ళి మీదికి పోయేదాకా తాగుడు బంద్ చేయడు. ఇది మాత్రం పక్క. ఆయన తాగుడు చేయబట్టి ఇల్లంతా ఆగం అవుతుంది, చేతిలో ఒక్క రూపాయి ఉంటలేదు. నువ్వు ఇంట్లో ఏడా పైసలు దాచిపెట్టినా కానీ నీ తాగుబోతు మొగానికి కనిపిస్తాయి. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. అర్రలో పెట్టిన పైసలు కూడా తీసుకుపోయి తాగుతాండు. పొల్లకు బడి ఫీజు కడదామన్నా కానీ ఒక్క రూపాయి కూడా చేతిలో లేకుండా ఎత్తాండు. గట్లే ఉంటది మరి. తాగుబోతాను కోటర్ సీసా కనిపిస్తుంది కానీ పొల్ల బడి ఫీజు ఏం కనిపిస్తుంది? ఆయనకి ఎంత చెప్పినా లాభం లేదానే. పిల్లకు బడి ఫీజు కడదామని మీ దగ్గరకు వచ్చిన. ఏ ఇద్దంతి మీనక దాంట్లో ఉన్నది. గిట్ల ఎవరైనా బాధపడితే నా దగ్గర అస్సలు లేవన్న బుద్ధి కాదు. ఇగో మీ ఇంటి పక్క సుభద్రున్న చూసావా, అలా కొడుకు బడి ఫీజు కూడా నేనే ఇచ్చిన. ఎరికేనా? దాని మౌలు కూడా ఎప్పుడు అంతే. నా మౌని కన్నా 2 ఆకులు ఎక్కువనే విండు. ఎప్పుడు చూసినా రిమ్ము మీదనే ఉంటాడు. ఆడు గట్ల తాగుడుకు బానిస కావడానికి సగం కారణం అదే. అగో అదేం చేసింది? అది ఎప్పుడు చూసినా పని పని అని పనికే పోతుంది కదా. అయ్యో పిస మీనక, నీకు అసలు ముచ్చట తెలియదు. గట్నే పనికి అని పోయి ఆ కోల తిరుపతి గారి లైన్లో పెట్టింది. ఎప్పుడు చూడు పని పని అని ఇంత చెప్పి బయటకు పత్తి చేయాలి అంతా పక్క ఎక్కింది. ఈ ముచ్చట దీన్ని మోనికి గెలిచింది. ఇక్కడ తాగుడు కలబట్టాడు. ఏం చేయమంటావు చెప్పండి. అబ్బో, ఆ జూతే గింతంతనే ఉంది కానీ గట్టి పట్టింది కదా. ఆ గట్టెడు ఇప్పుడు లూజ్ ఆడిది. అందుకే నా పైసలు అడిగి అలా కొడుకు ఫీజు కట్టింది. అన్ని అంతగానే రోజు ఇదేం చేసింది? ఏం చేసిందా, రోజు అంతోటి పండి అని పైసలు మొత్తం దొబ్బింది. ఆయన పెళ్ళానికి అనుమానం వచ్చి ఆ తిరుపతి గారిని నిలదీస్తే మొత్తంగా కీడు. ఓహో, అందుకేనా మొన్న రాత్రి తిరుపతి అన్న భార్య వచ్చి సుభద్రని పొట్టు తిట్టిపోయింది. మరి తిరుపతి గారిని పెళ్ళాం గంతగానం తిట్టింది కదా, నువ్వు అడుగుతూ ఇదేం చెప్పింది మరి నీకు? గుత్తపత్తి ఎరవైనప్పుడు పత్తి చోకేటప్పుడు నా సంచాని దాని సంచి చోకిచ్చినందుకు ఇంటికి వచ్చి లొలి చేసిపోయిందని చెప్పింది. పత్తి చేను దాకా నిజం చెప్పి పక్క ముచ్చట మాత్రం పక్క పెట్టింది అన్నమాట. నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు కదా పక్క ముచ్చట పక్క పెట్టిందని. అది పక్కకి పెట్టింది కాబట్టి ప్రవీణ్ గారు ఇన్రోల్ చేసిన పైసలన్నీ తీసుకుపోయి దాని చేతిలో పెట్టిండు. దాని పక్క ముచ్చట బయటపడక మళ్ళీ ఏం చేసాడు, దీంతో అద్దురా అని చెప్పి ఈయన పైసలన్నీ తీసుకుపోయి పల్లవికి ఇస్తాను. ఇప్పుడు అవకాశం రోజులు తాపరా ఎడుతుంది. ఏంది ప్రశాంత్ గారి పెళ్ళం పల్లవా? అది ఎప్పటి నుంచి పక్కలేసి నేర్చింది? అది దాని మొగనికే చక్క పక్కేది, ఇక పక్క మొగలకేం పక్కేస్తుంది. నేను అనేది ఇక మందమ్మి పల్లవి చేతిలో పెడుతున్నట్టు అన్నా.
ఓహో, నువ్వు ఆ పళ్ళ గురించి చెప్తానవా? నా మొగుడు కూడా ఇంట్లో పైసలు ఇసుకుపోయి దాని చేతులనే పెడతాండు. నీ ఒక్క మొగడే కాదు, ఊళ్ళున్న సగం మంది మొగళ్ళ పైసలన్నీ దాని చేతిలో పెడతారు. ఓహో, అందుకేనా అది బిల్లింగ్ల మీద బిల్లింగులు కడతాంది. మందమ్ముడు మొదలు పెట్టి నుంచి అది మందం కూడా అయింది. అది మందంగా ఉన్నది కాబట్టి దానికి ఉన్నాయన్ని మంది మొగలో చూపించి మందాల వాడి చేస్తుంది. అది కష్టం అన్నట్టు ఉంటుంది కాబట్టి దాని మీద కనక వర్షం కుడుతుంది. కొంగు తిత్త అయిపోయి ఏ మొగడైనా కాలు జారుతాడు. మరి ఏందనుకుంటున్నావు మేనాక? ఈ లోకంలో గసంటాడలో బతికే మంచుకున్నది. కానీ మానం పోయినాక ఎన్ని పైసలు ఉంటాయి, ఏం లాభం? మానం పోయిందని తోసుకున్నోనికి తెలుస్తుంది కానీ బయటోనికి ఏం తెలుస్తుంది? కానీ పైసలు మాత్రం అందరు కనబడతాయి. అది కూడా నిజమే అనుకో, కానీ ఎప్పటికైనా తెలిసిపోతుంది కదా. అందరికి తెలిసే వరకు దాని చేతి నిండా పైసలు ఉంటాయి. అప్పుడు దాని బతికదే చక్కగా చేసుకుంటుంది. అన్ని చంపుకున్నోళ్ళే అసోంటి బతుకు దగ్గర అవుతారు. చూడు మేనక, ఈడ పైసలు ఉన్న వాళ్ళకే విలువ ఎక్కువ ఉంటుంది, పతివ్రతలు ఎక్కువ వాళ్ళకి కాదు. లోకం పోకట మారిపోయింది. దానికి తగ్గట్టుగా మనం కూడా మారాలి కదా. పాప ఫీజు కట్టాలన్నా కదా, ఎంత కావాలి? 15,000 కావాలి. 3 నెలల వరకు నేను నీకు తిరిగి ఇచ్చేస్తా. నువ్వు నాకు పైసలు తిరిగాల్సిన అవసరం లేదు. నా అప్పు కిందికి నేను అడిగింది తిరిగి ఇత్తదాలు. అంటే ఏం తిరిగియాలి? నీ దగ్గరున్న ఇత్తదాలు. నా దగ్గర ఉన్నాయంటే? అప్పు కిందికి నీ అందాలు ఇత్తదాలు, సరిపెట్టుకుంటా. నువ్వు చూడ్డానికి మంచిగా ఉంటావు, నువ్వు గొంగు చార్చాలి కానీ నీ కోరికలన్నీ నేను తీరుతా. ఏమంటావు? ఏం మాట్లాడుతున్నావురా? పైసల కోసం నీ దగ్గరకు వస్తే నా అందాలు ఇవ్వమంటావా? పైసల కోసం నీ పక్కన వంట అనుకున్నావా? అసలు నీ కంటికి నేను ఎట్లా కనబడతానరా? ఏం మాట్లాడకుండా కళ్ళెందుకు మూసుకున్నావు? నిన్నేమైనాక కళ్ళెదురు ఏమైంది నీకు? కళ్ళెందుకు మూసుకున్నావు? ఏం కాలే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు నన్ను ఇట్లా అడుగుతావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు ఇప్పుడు నన్ను పైసలు అడిగావని నేను అడగలేదు. నిజానికి నీ మీద నాకు ఎప్పటి నుంచో కన్నుంది. అందుకే నా మనసులో మాట నోరు దాటింది. నువ్వు దాటినంత ఈజీగా నేను గీత దాటలేను. తాళి కట్టిన నా భర్త నేను మోసం చేయలేను. కానీ నీకు తాళి కట్టిన నీ మోడు తావుడుకు బానిసై నిన్ను దూరం పెడతాడు కదా. అందుకే నా దగ్గరికి రా, నిన్ను రాణి లెక్క చూసుకుంటా. మాటలు ఎవరైనా చెప్తారు. రేపు నువ్వు వాడుకొని అవసరం తీరినాక నన్ను వదిలేస్తే? అది మన బతుకులా ఎప్పటికి జరగదు. మోగానికి పెళ్ళాం బోరు కొడుతుంది కావచ్చు, కానీ ఉంచుకున్నది పిరిరాలు ఎప్పటికి బోరు కొట్టది. అది గుర్తుంచుకో. మొగోళ్ళు గీసొంటి మాటలు చెప్పే బోర్లెత్తారు, తర్వాత బోర్లవాడి మేము బాధపడతాం. నిన్ను బాధ పెట్టా బోర్రయ్యా. నన్ను నమ్మితే మా అమ్మ కంటే ఎక్కువ ప్రేమిస్తా. నన్ను నమ్ము మేనక. తాళి కట్టిన నమ్మే బోర్ల పడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మి నా బతుకు నేను ఆగం చేసుకోలేను. నీకు అస్సలే అనుమానం వద్దు. నిన్ను ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నా. అవకాశం వచ్చింది కానీ నీ ముందు బయట పెట్టిన. నీ బతుకు మారుతా కానీ నేను ఆగం చేయను. మరి నీ పెళ్ళం సంగతి? నీ ప్రేమ మా ఇద్దరికి సమానంగా ఎట్లా ఉంచుతావు? అది నా ప్రాబ్లం మేనక. నేను చూసుకుంటా. మూడు తలుచుకుంటే ఎంత మందికైనా సమానంగా ప్రేమ వస్తుంది తెలుసా. మీరు సమానంగా వంచినా ఆడోళ్ళు మాత్రం ఆ ప్రేమను సమానంగా చూడరు. అది వాళ్ళ సమస్య, మా సమస్య కాదు కదా. ఇంతకు నువ్వేమంటావు? చెప్పడానికి ఏముంది? నేను ఇంత ఓపెన్గా మాట్లాడతానా నీకు ఇంకా అర్థం కాలేదా? అంటే ఒప్పుకున్నట్టే కదా. ఒప్పుకోపోతే తప్పుతుందా? నేను ఏం చేయాలి? పని కోసం అని ఆడది గడప దాటి బయటకెత్తే పక్కన వండుకుంటాంటేనే పనిచ్చేటోళ్ళే చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ చాలా మంది ఆడోళ్ళు కమిట్మెంట్ ఇచ్చి పైసల కోసం పక్కెక్కుతారు, ప్రేమతోటి కాదు. కమిట్మెంట్ అడిగేటోళ్ళు కూడా ప్రేమ కొద్ది ఏం అడుగుతలేరు, పైసలు ఇస్తా పంటమని అడుగుతారు. కానీ కొందరు మగోళ్ళు పైసలతో పాటు ప్రేమను కూడా ఇస్తారు. నేను ఆ ప్రేమను కూడా వంచుతా. నేను నీకు లొంగిపోయేది నీ ప్రేమ కోసం కాదు, నా బిడ్డ భవిష్యత్తు కోసం. దాని కాళ్ళ మీద అది నిలబడదాకా నా మనసు చంపుకొని నా శరీరాన్ని అమ్ముకున్నా తప్పేమనిపించలేదు. చూడు వెనక, ఈ రోజులలో ప్రతి ఊర్లో వాడకట్టుకు ఒక సంబంధం ఉంటుంది. బతుకులు మంచిగా ఉండాలంటే
మనసుకు నచ్చని పనులు చేయాల్సి ఉంటుంది, తప్పది. అది తెలిసే నువ్వు అడగంగానే నీతో నేను పక్కెక్కడానికి సిద్ధమైనా. కానీ మన సంబంధం ఎవరు తెలియద్దు, బయట పడద్దు. చిచి, అందరికి తెలిసినట్టు నేను ఎందుకు చేస్తా? నీ అవసరం నాకు ఆసరా, నా అవసరం నీకు ఆసరా. నాకు ఆసరలాగా ఉంటా అంటే పర్వాలేదు, కానీ నీ అవసరం తీరినాక నన్ను పక్కకు పెట్టి నువ్వు పక్క మార్చావు కదా. నాకు పక్క మార్చే ఉద్దేశం ఉంటే రాత్రికి ఎంత తీసుకుంటావు అంత అరగట్టుని, కానీ జీవితాంతం నీతోటి ఉంటాననుకుంటున్నా కాబట్టి నా జీవితం మొత్తం నీ చేతిలో పెడతా అంటున్నా. మొత్తం నాకే పెడితే నీ పెళ్ళానికి నీ మీద అనుమానం రాదా? దాని అవసరం తీరే అన్ని ఆస్తులున్నాగా నా మీద అనుమానం ఎందుకు వస్తా చెప్పు? ఎన్ని ఆస్తులున్నా దాని మొగని పక్కల వేరే ఆడది పండుకుందని తెలిస్తే ఏ ఆడది కూడా ఊకోదు. అది కోరుకున్నప్పుడే నేను దాని పక్కన వండాలి, కానీ నేను కోరుకున్నప్పుడు అది నా పక్కన వండదు. ఈ గసంటప్పుడు నేను ఎవత్తోడు అంటే దానికి ఎందుకు, ఇటు పోతే దానికి ఎందుకు? అసలు అది ఆలోచించదు. అది ఆడదాని మనసుని, సముద్రం లోతుని కనిపెట్టడానికి ఈ భూమి మీద ఎవ్వరు లేరు, ఇక ముందు కూడా వాళ్ళు రారు. ఎందుకైనా మంచిది నీ పెళ్ళంతో నువ్వు జాగ్రత్తగా ఉండు. సరేతి, నా జాగ్రత్తలు నేను ఉంటా, కానీ మరి నీ మూడు రమేష్ గారి సంగతి ఏంటి? ఊపిరి పీల్చకుండానే బతుకుతారేమో కానీ మత్తు రిమ్మ లేకుండా బతకనేనే. నీ కడుపున నీ బిడ్డ కడుపున 2 పూటల తిండి లేకున్నా ఏం కాదు. నా కడుపులో అయితే ఫుల్ బాటిల్ పడాల్సిందే. నువ్వు పైసలు పనిచేసి తెచ్చిస్తావో, ఎవరి పక్కలోనే పడుకొని తెచ్చిస్తావో, ఎట్లా తెచ్చినా ఏం పర్లేదు. నాకు తాగుడు ఉంటే సరిపోయా. ఇంట్లో పైసలు లేకుంటే బిడ్డనమ్మైనా మందు తాగుతా. ఏమైంది మీరు ఎక్కడ ఆలోచిస్తాను? ఏం లేదు, చెప్పు. నువ్వే చెప్పాలి రమేష్ గారి సంగతి ఏంటి? ఆయనకు తాగడానికి పైసలు ఇస్తే చాలు. నేను ఎవరి దగ్గర వండుకున్నా ఏం చేసినా నాకు అవసరం లేదు. అమ్మయ్యా, గట్లయితే ఓకే. ఇక మనల్ని ఇవ్వలేమన్నారు, ఇవాళ అడ్డం కూడా రాను. అడ్డు ఎవరు లేరని ఎప్పుడు పడితే అప్పుడు నా దగ్గరకు వచ్చుడు, నీ దగ్గరకు రమ్మనుడు నాకు కుదరది. ఎందుకంటే పాప పెద్దగా అవుతుంది. అంటే నువ్వు కూడా నా పిల్లలు లెక్కనేనా? నీకు మూడు వచ్చినప్పుడు నా పక్కన కత్తవా? అట్లనేం కాదు, అన్నీ చూసుకొని మన కోరికలు తీర్చుకుందామని అంటానా. ఒకవేళ అన్ని కుదరకపోతే ఆగుదాం, మన సంబంధం దైపోయేది కాదు కదా. కాదని నాకు కూడా తెలుసు, కానీ నువ్వు కావాల్సుకొని నన్ను దూరం పెడితే ఎట్లా? నేను నీతోని పక్క మాత్రమే వంచుకోవాలని నువ్వు అడిగిన కమిట్మెంట్కు నేను కమిట్ కాలేదు. నా బిడ్డ భవిష్యత్తుతో పాటు నీ ప్రేమను కూడా పొందాలనే నీతో నేను కమిట్ అయినా. సరే, నిన్ను నేను నమ్ముతున్నా, కానీ నీ అవసరాలను తీరినాక నన్ను మోసం చేయవు కదా. ప్రేమలో అమ్మాయిలు మోసం చేసే వాళ్ళు ఉంటారు కావచ్చు, కానీ అక్రమ సంబంధంలా మోసం చేసే ఆంటీలు చాలా తక్కువ ఉంటారు. అంటే మన అక్రమ సంబంధమా, ప్రేమ సంబంధం కాదా మీరే? అది మనకు తెలుసు, బయట చూసేటోళ్లకు అది అక్రమ సంబంధం లెక్కనే అనిపిస్తుంది. అంటే అందరికి తెలిసినట్టు మన సంబంధం కొనసాగిద్దామా? నిజాన్ని ఎక్కువ రోజులు దాచిపెట్టలేము. ఇగల కాకుండా రేపు కాకుండా ఎల్లుండన్నా మన సంబంధం బయట పడుతుంది. ఇక బయట పడరోజు నన్ను దూరం పెడతావు కదా. అయ్యో, నీకు ఇందాకనే చెప్పినా కదా అక్రమ సంబంధంలో మోసం చేసే ఆంటీలు చాలా తక్కువ మంది ఉంటారని. నమ్మకం ఉంటుంది చాలు, ఇవ్వదాం పలాడ్చికి. ఎందుకు? ఈ రోజు నుంచే మన సంబంధం మొదలు పెడదాం. మీ మొగోళ్ళు అంటే ఆగనే ఆగరు. అమ్మాయిని వరేసాక ఉన్న ఓపిక పండదాకా ఉండదా? సరే, మరి ఎప్పుడు పోదాం? లాడ్జి కాకుండా ఎక్కడన్నా ప్లేస్ ఉంటే చూడు. వేరే ప్లేస్ అంటే నీకు రూమ్ ఓకేనా? మీ ఇంటికా? ఇంటికి కాదు, రూమ్కు. అంటే మీకు ఇల్లు కాకుండా రూమ్ కూడా తీసుకున్నావా? నాది కాదే, మా ఫ్రెండ్ది. మొదటి రోజే మన సంబంధాన్ని బట్టబయలు చేద్దామని చెప్తానవా? మరైతే నువ్వే ఏదన్నా మంచి ప్లేస్ ఉంటుంది చూడు, పోయి ఎంజాయ్ చేద్దాం. రోజు ఒకరిని తీసుకొని పోయి ఎంజాయ్ చేయడానికి నాకు మంచి ప్లేసులు తెలివాయి. నీకేం తెలియదా, మరి నాకేం తెలియదా? రూమ్ అంటే అదన పడుతుంది. ఇక మరి ఏడికి పోయి పందాం? చుట్టుపక్కల ఏడన్నా చూడు, 1 గంట సేపు నీతో ఎంజాయ్ చేసి పాపకు స్కూల్ ఫీజు కడతా. చుట్టుపక్కల అంటే ఇక్కడ నాకు తెలిసిన జామ చోటు ఉంది, ఎంజాయ్ చేద్దాం. ఆగు, అక్కడ ఎవరైతే ఉండరు కదా. ఆ చెట్లకు చక్క కాయలే కాయ ఇవ్వాలి రారా. అవును, అసంటు తోట నీకెట్లా తెలుసు? ఓసారి ఆ తోట రాంగ చూసిన. ఓహో, ఇప్పుడు నీకు ఇట్లు ఉపయోగపడుతుందా? అంతా నీ పుణ్యమే. దాయిగా